ఈరోజు హిందీకి మాత్రయే అంటే హిందీ మాత్రలు నేర్చుకుందాము. తెలుగులో గుణితాలు అంటారు. ఆ నుండి అహా వరకు మనం మాత్రలు ఎలా రాయాలో చెప్తాను. ఆకి ఏముండదు. ఆకి ఇలా రాయాలి. ఈకి ఈ మాత్ర, ఈకి ఈ మాత్ర, ఊకి ఓ మాత్ర, ఊకి ఓ మాత్ర, రూకి రు మాత్ర, ఏకి ఏ మాత్ర, ఐకి ఐ మాత్ర, ఓకి ఓ మాత్ర. ఓకే పైన మనం పెడతాం కదా సేమ్ అలానే. ఔకి ఔ మాత్ర, ఆక్సిన అంకి అమ్ మాత్ర, అహాకి అహా మాత్ర, ఆకి ఆకి ఆ మాత్ర, ఈకి ఈ మాత్ర, ఈకి ఈ మాత్ర, ఊకి ఊ మాత్ర, ఊకి ఊ మాత్ర, రూకి రు మాత్ర, ఏకి ఏ మాత్ర, ఐకి ఐ మాత్ర, ఓకి ఓ మాత్ర, ఔకి ఔ మాత్ర, అంకి అమ్ మాత్ర, అహాకి అహ మాత్ర. ఇవి మాత్ర, హిందీకి మాత్రయే. మీకు ఎగ్జాంపుల్గా కా మాత్ర రాస్తాను. ఫస్ట్ ఆకాడ కా, కా కాకి ఆ మాత్రకు కా, ఆ మాత్ర ఇద్దాం. కాకి ఆ మాత్రకు కా, కాకి ఈ మాత్రకు కి, కాకి ఈ మాత్రకు కీ, కాకి ఊ మాత్రకు కు, కాకు ఊ మాత్రకు కాకు మాత్రకు కు, కాకు రు మాత్రకు క్రు, కాకి రు మాత్రకు క్రు, కాకి ఏ మాత్రకే ఏ మాత్రకు కే, కాకి ఏ మాత్రకే కే అంటే కాకి ఐ మాత్రకు కై, కాకు ఓ మాత్రకు కాకు ఓ మాత్ర, ఓ మాత్ర యాడ్ చేస్తే కో, కాకు ఔ మాత్రకు కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు సున్నాలు వేస్తే కహ, కం కహ. ఇవి కా నుండి కాకి ఆ మాత్రకు కా, కాకి ఈ మాత్రకు కి, కాకు ఈ మాత్రకు కీ, కాకు ఊ మాత్రకు కు, కాకు ఊ మాత్రకు కు, కాకు రు మాత్రకు క్రు, కాకు ఏ మాత్రకు కే, కాకు ఐ మాత్రకు కై, కాకు ఓ మాత్రకు కు, కాకు ఔ మాత్రకు కౌ, కాకు అహ మాత్ర కం కహ. పిల్లలకి చక్కగా అర్థం అవ్వాలంటే ఇలా ఇక్కడ కనపడే విధంగా తీసుకోండి. ఆ నుండి అహ వరకు ఒక లైన్లో రాసేయండి. కింద మాత్రలు మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను గా తీసుకున్నాను. గా మాత్ర కంప్లీట్గా రాసి ఉంచాను. ఇలా చేస్తే త్వరగా నేర్చుకుంటారు పిల్లలు, ప్రాక్టీస్ అవుతుంది కూడా. కా నుండి క్షత్రజ్ఞ వరకు మనం మాత్రలు రాసుకుందాము. నేను ఆల్రెడీ రాసానండి. పిల్లలకి మీరు ప్రాక్టీస్ చేయించండి. కా మాత్ర, కా నుండి కహ వరకు రాశాను. నేను రాసినవి పెడతాను చూడండి.
కంప్లీట్గా పెట్టాను. పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.